శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. గృహం లక్ష్మీ నిలయంగా మారాలంటే ఆ ఇంట్లో లక్ష్మీప్రదమైనటువంటి విధి విధానాలు పాటించాలి. లక్ష్మీదేవికి అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు కొన్ని ఉంటాయి. వాటిని ఇంటి ఇల్లాల దగ్గర నుంచి యజమాని పిల్లల వరకు కూడాను పాటిస్తే మంచిది. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం దగ్గర నుంచి పూజా విధానంలో కూడాను ముఖ్యమైనటువంటి విధి విధానాలు పాటించాలి. పాదరస లక్ష్మీదేవి అని చెప్పేసి ఉంటుంది. ఈ పాదరస లక్ష్మీదేవి ఇంట్లో ఉంచి ఎవరైతే నిత్యం కూడాను పూజ చేస్తారో లేక ప్రతి శుక్రవారం కూడా శ్రీ సూక్తంతో అభిషేకం చేస్తారో వారి ఇంట లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా కూడా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. పాదరస లక్ష్మి ఇంట్లో ఉండటం వలన షోడశోపచారాలు పూజ చేసిన తర్వాత ఆ యొక్క నీటిని గనక మీ ఇంట్లో గనక చల్లినట్లయితే సమస్త గృహదోషాలు కూడా తొలగి శాంతి సౌభాగ్యం స్థిరమవుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి సత్యం. ఈ పాదరస లక్ష్మీదేవిని పూజ చేసేటప్పుడు భోగభాగ్యాలు మనకు కలగటానికి శ్రీ సూక్తాభిషేకం అనేటువంటిది ఆవు పాలతో గనక శుక్రవారం నాడు గనక ఆచరించినట్లయితే మన అభీష్టములన్నీ కూడాను నెరవేరుతాయి. అంతేకాదు ధనవృద్ధి కలుగుతుంది, రుణ విముక్తి కలుగుతుంది. ఈ పూజను మనమే కాదండి, ఇంద్రుడు కుబేరుడు వీళ్ళందరూ కూడాను ఈ విధంగానే ఆచరించారు అని చెప్పేసి శాస్త్రవచనం. కాబట్టి ఆ యొక్క పాదరస లక్ష్మీదేవిని మీరు కూడాను నిత్యం మీ గృహంలో పూజ చేసి చక్కటి దివ్యవంతమైన అనుగ్రహాన్ని సంపాదించుకోవచ్చు. అలాగే పాదరసానికి చాలా దేదీప్యవంతమైనటువంటి విలువలు ఉన్నాయి. మనకి పాదరస లింగం అని చెప్పేసి కూడా అసుతోషుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి పాదరస లింగం గనక ఉంచి నిత్యం గనక శివాభిషేకం చేస్తే చాలండి, ఐశ్వర్యకారక తత్వం ఆ గృహంలో విరాజిల్లుతుందని కూడా మనం గ్రహించాలి. కాబట్టి ఆర్థిక ఉన్నతి, వ్యాపార వృద్ధి, కుటుంబ ప్రశాంతత ఇవన్నీ కూడాను పాదరస లింగం వలన అభిషేకార్చన చేయటం వలన మనకు లభ్యపడతాయి అని చెప్పేసి శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యాలు అన్నమాట. అంతేకాదు పాదరస మాలిక అని చెప్పేసి చిన్న చిన్న పాదరసంతో చేసినటువంటి గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళు మాలికగా కూడా మనం ధరించవచ్చు. అలా ధరించినట్లయితే అనారోగ్య లక్షణాల నుంచి మనం బయటపడతాం. మానసిక శారీరక శ్రమ చేసే వాళ్ళకి ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు. ఏ విధమైన చెడు ప్రభావాలు కలిగించకుండా మనసు ఎప్పుడు ఉల్లాసంగా ఉండటానికి కూడాను ఈ యొక్క పాదరస మాలిక మెడలో కూడాను ధరించుకోవచ్చు. పాదరస లింగం, పాదరస లక్ష్మీదేవి ఇవన్నీ కూడాను విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు అందిస్తున్నాయి అని చెప్పేసి శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యాలు. అంతేకాకుండా దీనికి తోడుగా చాలామంది మాకు బాగా కలిసి రావాలండి, ఇంకా బాగా సంపాదించాలి, ఆరోగ్యం ఐశ్వర్యం అదృష్టం ఉండాలి అనుకున్న వాళ్ళు అష్టలక్ష్మి యంత్రం అని చెప్పేసి ఉంటుంది. ఆ లక్ష్మీ యంత్రం చాలా గొప్పగా పనిచేస్తుంది. ఈ అష్టలక్ష్మి యంత్రం 8 సిద్ధులు ఉన్నట్టుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ 8 సిద్ధులు కూడా సిద్ధింప చేసుకున్నట్లయితే జీవితంలో ఏ విధమైన సంకట స్థితి కూడా రాదు. అందుచేత అన్ని సమస్యలు చింతలు కూడా అదృశ్యమైపోతాయి అని కూడా శాస్త్రంలో చెప్పారు. అందుచేత అష్టలక్ష్మి యంత్రం యొక్క ప్రభావం, ఈ అష్టలక్ష్మి యంత్రాన్ని వ్యక్తులు మెడలో కూడాను ధరించుకోవచ్చు. దీన్నే జయకర యంత్రం అని కూడా అంటారు. జయకర యంత్రం పైన అక్షరాలు ఉంటాయి, అంకెలు ఉంటాయి అన్నమాట. ఆ అంకెలు అష్టలక్ష్మి స్వరూపానికి నిదర్శనాలుగా ఉంటాయి.
వాటిని మెడలో గనక ధరించుకున్నట్లయితే జయకర యంత్రాన్ని అష్టలక్ష్మి యంత్రంగా చెప్తాం. ఇది ధరించుకున్నట్లయితే సర్వాభీష్టాలు కూడాను సిద్ధింపజేసుకోవచ్చు. పరాక్రమం వృద్ధి చెందుతుంది, శత్రు భయాలు తొలగిపోతాయి, ప్రభుత్వ పరంగా కూడాను ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు, కుటుంబ కలహాలు అనేటువంటివి మటుమాయమైపోతాయి, ఇంట్లో సంపూర్ణ సుఖం, శాంతి, సౌభాగ్యం వస్తాయి. అంతేకాకుండా దీన్ని మెడలో ధరించడం వల్ల సర్వాభీష్టాలు కూడాను సిద్ధిస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి విధి విధానాల్లో అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చేటువంటి తామర గింజలు కూడా ఉన్నాయండి. తామర గింజలు అంటే పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మతళాయ తాక్షి అని కదా. అందుచేత తామర గింజలతో చేసినటువంటి మాలిక నిత్యం మెడలో గనక ధరించుకున్నట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి తప్పనిసరిగా కలుగుతుంది. 21 రోజుల పాటు ఎవరైతే 108 తామర గింజలతో ఆహుతి చేసినటువంటి హోమం ఎవరైతే నిర్వహిస్తారో వారికి దారిద్ర్య బాధ అనేటువంటిది రాదు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.